క్లాస్ గురుగారు. అయితే డల్ అనమాట. యాక్టివ్ పిల్ల సార్. ఓహో, లంగా జాకెట్ టైపు. చుడిదార్ వేసుకుందండి. ఈ రోజుల్లో బాగున్న అమ్మాయి ఎవరితో చుడిదార్ పైజమా వేసుకో. ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడారు? నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ఏంటండి మీరు? మందు పోతే ఏమైనా చెప్పచ్చా? మీరు ఏదో ముసలు చేస్తున్నా. ఆ అమ్మాయి బాగుందా అని అడిగాము, ఇరిటేట్ అవుతాడేంటి? ఆ అమ్మాయి అంత అందంగా ఉండదేమో నాన్న, ఎందుకు అడిగి ఏడిపిస్తావు? బాబు కూతురు ఇద్దరికి టేస్ట్ లేదు. వెళ్ళిపోయాడు కదా, ఇంకెళ్ళి చదువుకో. ఎప్పుడు ఇక్కడే కనిపిస్తారు? ఏం చేస్తుంటారండి మీరు? ఏం చేస్తామండి, సాఫ్ట్వేర్ లో ఖాళీ లేదు, హార్డ్వేర్ లో గ్రోత్ లేదు, రియల్ ఎస్టేట్ లో రౌడీలు ఎక్కువ, కన్స్ట్రక్షన్ లో శాలరీలు తక్కువ. కంగారు పడిపోయి కమిట్ అయిపోయి అనుకోండి, అదిగో 10 ఏళ్ళు అలా ఉంటాం, ఇదిగో 20 ఏళ్ళు ఇలా అయిపోతాం. ఓకే. పోనీ బస్సు చెలవపోయినా. అబ్బా, మీ ఆఫీస్ బస్ 21C కదా? నేను షాపింగ్ వెళ్తున్నా. అబ్బా, పిలవచ్చు కదా. ఆడపిల్లలు రమ్మని పిలవరు. దీనికి ఇంత ఆలోచన ఏంటయ్యా? కూతురు మేకప్ మార్చేసి పక్కింటి అబ్బాయితో లేచిపోయిందని పెట్టండి, ఇంకొక 30 ఎపిసోడ్ లాగించవచ్చు. వేరే కూతురు గెటప్ మారిపోయింది. ఎంత తగిలేసుకున్నావు ఇవన్నీ? 150 రూపాయలా? షాపింగ్ కి 25,000 ఎలా ఖర్చు పెట్టావయ్యా? పెట్టలేదు సార్. మరి ఆ డబ్బు ఇవ్వకుండా ఎలా వదిలేశాడు? నేను ఏసీపీ సీతారాం గారి తాలూకా, తెలుసా? నా పేరు చెబితేనే వదిలేశారన్నమాట. మరి డబ్బులు ఆయనే వచ్చి కడతారు. అంటే నన్ను తాకట్టు పెట్టేశావు అన్నమాట. వెంకటేశా, అది నాది 50. అరిస్తే డబ్బులు ఇచ్చేస్తారా? ఏంటా చూపు, కొడతావా? కొట్టు. నీ 10 కాదు, 12 ఏళ్ళు వేస్తాను. బిట్టుని అంత ఈజీగా ఎలా వదిలేశారు సార్? కళ్ళు కాకులతో పిల్లి అంట. ఇదేంట్రా కంట్రో? అదేంటది కాకి? ఈ ప్రశ్న అడుగు అడగరా. నెక్స్ట్ టైం గొడ్లోడు తీసుకొడతారు. ఆ మొక్కలకి తెలుగులో చెప్పు. రాబరీ జరిగిన రోజు రాత్రి బిట్టు గ్యాంగ్ లో 2 క్రిమినల్స్ సిగ్నల్స్ ని బ్రేక్ చేశారు. ఎలక్ట్రానిక్ కెమెరాస్ వాళ్ళ ఫోటోలు తీశాయి. బిట్టు పిక్చర్స్ తో పాటు వాటిని కూడా అన్ని స్టేషన్స్ కి పంపించాం. ఇప్పుడు వాటినే ప్రెస్ కి రిలీజ్ చేస్తున్నాం. ఆర్ ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్. వీఆర్ గోయింగ్ టు క్యాచ్ ద క్రిమినల్స్. నాతో పాటు ప్రెస్ మీట్ కి రాపోయావు, బాగుండేది. మమ్మల్ని బయటికి పంపిస్తే ఇక్కడికి కూడా రావు. మూర్తి, నన్ను పంపించేసావయ్యా. గ్రూప్ ఫోటో దిగడానికి వచ్చినట్టుగా గెస్ట్ హౌస్ కి వచ్చేస్తున్నారు. దొంగ పాస్పోర్ట్లు చేయడం అంటే పాల్కోవా చేయడం కాదు సార్. వాడు డబ్బు ఎలాగో తెలియదు, కనీసం వాడు బ్యాచ్ ఫోటోలు, దొంగ పేర్లు, అడ్రస్లు అవన్నీ పంపించమానండి. అప్లికేషన్ ఏవి పంపాలంట? ఎవరిని పంపిస్తారు? హలో, పేరు సత్తార్, 6 అడుగులు ఉంటాడు. కూర్చున్నప్పుడు ఎంత ఉంటాడు? నీ తెలివితేటలు తెలిసే వాడికి నీ ఫోటో పంపాను. వాడే గుర్తుపడతాడు. వాడు కవర్ ఇస్తాడు, సరిగ్గా తీసుకున్నాడు. సత్తర్ గడు ఇక్కడే ఉన్నాడు. గెట్ రెడీ. Mantu calling. You need backup. Nagarjuna Gurukul School. Lot of kids here. We have a hostage situation here. Send the backup immediately. సత్తార్ గారు, తొందరపడి ఏం చేయకండి. నన్ను వదిలేయండి, లేకపోతే దీన్ని చంపేస్తా. పై ఆఫీసర్స్ కన్సల్ట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చేస్తున్నారు. మీ డిమాండ్లు పరిశీలిస్తారు. మాకు కొంత సమయం కావాలి. ఏంటి పరిస్థితి? లోపల ఒక 100 మంది పిల్లలు ఉన్నారు బాబా.
వీడు బతికే ఉన్నాడా? లక్కీగా ఏం జరగలేదు. ఏం జరిగింది సార్? ఏం జరిగింది? కాల్ చేశాను. కాల్ చేశాను. ఎలా సార్? కళ్ళజోడితి ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. నీకు షూటింగ్ వచ్చా? దీనికి పెద్ద ప్రాక్టీస్ ఎందుకు సార్? నొక్కడానికి ట్రిగ్గర్, తగలడానికి తలకాయ ఉంటే చాలు. వెయ్యడానికి బేడీలు, తొయ్యడానికి జైళ్లు కూడా ఉన్నాయిరా. బాత్రూమ్ కమోడ్ లో బ్యాక్టీరియా పోవాలంటే యాసిడ్ కొట్టాలి బాబాయ్, సెంట్ కాదు. ఆయన చిన్నపిల్లల్ని చంపేస్తానతో డిస్కషన్ లేని బాబాయ్, కాల్చి పడేక. సార్, ఈ ఇన్సిడెంట్ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇలాంటప్పుడు మామూలుగా సార్ మీరు ఆ బాడీని దించమన్నాడా బావా? ఆ బాడీని దించమను. అలాగే బావా. ఏంటండి ఇది మరీ చిన్నపిల్లాళ్ళ? వాడు కాలుస్తున్నప్పుడు చూడాలి, గుండె జల్లు మంది తప్పుని పేల్చేశాడు దుర్మార్గుడు. సాయంత్రం పొరపాటు నిద్రపోతే ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నట్టుగా కలొచ్చిందే. ప్రెసిడెంట్ మెడల్ తీసుకుంటే మంచిదే కదండి. కానీ అది నువ్వు తీసుకుంటున్నట్టుగా వచ్చింది. పాతికేళ్లలో ఒక్కసారి కూడా గన్ను వాడలేదే. లేదా మీతో కూడా కల్పిస్తాను సార్. నేను బ్రతికొండగా కాల్చను. నేను గాంధీ గారి ఫాలోవర్ని. రా మందు కొడదాం. ఇప్పుడు దాకా వాడి తిట్టి వాడితో సిట్టింగ్ ఏంటండి? భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా. అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. నువ్వు సినిమా తీసి పోస్టర్ మీద మా బావ పేరు వేసావు. ఊరుకోండి. దిగ్పడక్కని నువ్వు చంపేసిన సత్తార్గాడి దగ్గర ఈ ట్రావెల్ ఆఫీస్ పేపర్లు దొరికినాయి. దాంతో మా బావ లైఫ్ లో ఫస్ట్ టైం ఇంట్రాగేషన్ చేయడానికి ట్రై చేస్తా. అంత సక్సెస్ఫుల్ గా ఉన్నట్లేదు. వెళ్ళి చూడు. ఎవరి దగ్గర నా లెటర్ అడ్డు ఉంటే నన్ను స్టేషన్ పిలిపించేస్తారా? రోజు 190 మంది వస్తారండి పాస్పోర్ట్ ఇప్పించమని మా ఆఫీస్ కి. ఎవడు క్రిమినల్ ఏంటో కనుక్కోవాల్సింది మీరు. గన్ను ఉంది కదా అని కాల్ చేయడం, ఆఫీస్ ఉంది కదా అని పిలిచేయడం. బాబా బుద్ధిందా? అక్కడ గొట్టం కడుతుంటే మీరు అందరూ ఊరుకుంటారేంటి? వాడికి కాలింది తిడుతున్నాడు. ఇప్పుడు నా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఆ ట్రావెల్ మూర్తి మనుషులు కొట్టచ్చు. నువ్వు కొట్టు, నేను చూసుకుంటాను. ఇది పట్టు. అయ్యి బాబాయ్, నా టేబుల్ మీద ఇన్ని మారణాయుధాలు ఉన్నాయా? ఏంటి గొడవ? ఏయ్, ఏంటిది? ఎందుకు కొడుతున్నాడు? ఎద్దవాళ్ళు కొట్టడానికి రీజన్ ఏంటి? కరెక్ట్. వాళ్ళు నా మనుషులయ్యా. ఎవడ్రా మిమ్మల్ని మనుషులు అందే? ఏంటి సార్ ఇది? ఫ్రస్ట్రేషన్ సార్. పాప మాడి బైక్ పోయిందంట, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. కొడితే బైక్ వస్తుందా? ఫ్రస్ట్రేషన్ పోతుంది కదా. ఏంటి గొడవ? ఫ్రస్ట్రేషన్ సార్. మనోళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదట. పబ్లిక్ ఫ్రస్ట్రేషన్. అదేంటో చూడండి అయ్యా. అవతల మా వాళ్ళు చెత్త కొడుతున్నారు సార్. ఇది కూడా చూడండి అయ్యా. అదే చూస్తున్నాం సార్. చూస్తున్నారటగా. నాకు అర్థమైంది సార్. వాడు కావాలని కొడుతున్నాడు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఫ్రస్ట్రేషన్ కాదు, తొక్క కాదు. ఇది రియలైజేషన్. చూస్తా నీ సంగతి ఏంటో చూస్తా. అంతే సార్. చిన్నపిల్లోడిని ఏం చేయలేననే కదా మీ దౌర్జన్యం. ఏం చేయకపోవటం ఏంట్రా? మర్డర్తో పని చేసావు కదా. హలో మూర్తి, ఆ పాస్పోర్ట్ సంగతి ఏం చేసా? ఏంటి సార్ చేసేది? నా లెటర్ సత్తార్ దగ్గర దొరికిందని పోలీసులు నన్ను వాయించేస్తున్నారు. ఈ విషయంలో నేనేం చేయలేను. సారీ సార్, నన్ను వదిలేయండి. ఎవడో నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఎవడో. నీకే తలనొప్పి తెస్తున్నాడంటే ఆడ అమృతాంజనం అమ్మ మొగుడో ఉంటాడు. వీడి ఫోటో ఎక్కడ ఉంది ఏంటి? వాడు నీకు తెలుసా? వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చింది ఈ యాదవ్ పట్టించినందుకే కదా. 1500 కోట్ల రూపాయల క్రైమ్ లో
ఎక్యూజ్డ్ వన్ వాడు, విట్నెస్ వన్ నువ్వా? ఎంత పోలీస్ విజిలెన్స్ మధ్యలో నువ్వు బయటికి వెళ్ళటం అంటే వీరెట్టి పరిస్థితుల్లో దేశం దాటి వెళ్ళకూడదు సార్. ఇప్పుడు భయపడి ఆగిపోతే ఎప్పటికీ వెళ్ళలేను. నీకెందుకయ్యా అంత మొండితనం? మొండితనం కాదు సార్, ఈగో. నువ్వెందుకు ఇంత రిస్క్ తీసుకోవడం అని. రిస్క్ కాదు, ఈగో. వాడి వల్ల నేను బతుకుండగానే నా ఫోటోకి దండేసి పిండం పెట్టించాడు. వాడిని వదులుతానా? ఖచ్చితంగా పట్టుకుంటాను. నన్నెవరూ పట్టుకోలేరు. పిడికిలు మూసినప్పుడు వేళ్ల మధ్య నుంచి ఇసుక జారినట్టు జారిపోతాను. నేను పిడికిలు బిగిస్తే గాలి కూడా ఊపిరాడకు చచ్చిపోతే. మీరు హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేసైనా సరే ట్రావెల్ మూర్తిని టచ్ చేయొద్దని చెప్పండి. ఐ వాంట్ మై పాస్పోర్ట్. ఇదిగో డీజీపీ, ట్రావెల్ ముద్దులు టచ్ చేద్దని మనతో చెప్పండి. ఎందుకయ్యా ట్రావెల్ మూర్తిని విసిగిస్తున్నారు? వదిలేయండి సార్. చెప్తున్నా కదా, ఆ ఇష్యూ ఎందుతో వదిలేయండి సార్. అర్థమైందా సార్? మా డీజీపీ ఆ ట్రావెల్ మూర్తి చాలా గొప్పవాడు, వీలైతే సన్మానాలు చేయండి గాని స్టేషన్ కి పిలవద్దు అని. బిట్టు గడికి ట్రావెల్ మూర్తే హెల్ప్ చేస్తున్నాడని ఎవిడెన్స్ తీసుకొస్తే అప్పుడు డీజీపీ మాత్రం ఏం చేస్తాడు? పొద్దున్నే యోగా చేస్తాడు, సాయంకాలం వాకింగ్ చేస్తాడు. మనం ఎవిడెన్స్ తీసుకొస్తే వాడేం చేస్తాడో నాకేం తెలుసు. అయినా ఎవిడెన్స్ తీసుకురావడం అంత తేలిక? సింపుల్ సార్. ఏంటి? ట్రావెల్ మూర్తి గడ ఆఫీస్ లో మధు పని చేస్తుంది. చేస్తే మధు కీ కార్డ్ పట్టుకుంటే ఆ పిట్టు గడికి ట్రావెల్ మూర్తి టికెట్ ఎక్కడికి వేసాడో, ఎలా పంపిస్తున్నాడో తెలిసిపోతాయి. ఆ డాక్యుమెంట్స్ కానీ సంపాదిస్తే ఇద్దరిని మూసేచ్చు. కీ కార్డ్ ఎందుకు ఇస్తుంది? 2 వాటర్ ట్యాంక్ లో బ్లూటూత్ ఇవ్వండి, 3 రోజుల్లో నేను ఏం చెప్తే అది చేస్తా.